హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన శరీరంలో ప్రోటీన్ ఎందుకు ఎక్కువగా లీక్ అవుతుంది దాని విషయం మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో యాక్చువల్గా మనం చూస్తే ఒకరికి ఇన్కేస్ ప్రోటీన్ ఎక్కువగా వెళ్ళిపోతుంది అంటే ఆల్బ్యూమిన్ లెవెల్ ఎక్కువగా వెళ్ళిపోతుంది అంటే యూరిన్ ద్వారా అప్పుడు వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానిలో అతి ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే బాడీలో స్వెల్లింగ్ రావడం, మసల్స్ పెయిన్, హెడేక్, సివియర్ వీక్నెస్ అండ్ దాంతోపాటి ఆకలి సరిగా లేకపోవడం, డిహైడ్రేషన్ రావడం అండ్ లైక్ హోల్ బాడీ అలాంగ్ విత్ ఆర్గాన్లు బాఫ్ రావడం, కిడ్నీ ఫెయిల్ అవడం ఇదన్నీ జరుగుతుంది. దానిలో అతి ముఖ్యమైన విషయం అండ్ ఎక్కువగా నా ప్రాక్టీస్లో నేను చూడడం విషయం ఏంటంటే ఎక్కువ మందికి ఎప్పుడైనా సరే కిడ్నీది ఫిల్టర్ సరిగా పని చేయకపోతే అప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. ఓకే, కిడ్నీది ఒక ఫిల్టర్ ఉంది. సో ఆ ఫిల్టర్ ఎప్పుడైనా సరే పని చేయకపోతే అక్కడ ఏమవుతుందంటే మన బ్లడ్లో ఉన్న ప్రోటీన్ బ్లడ్లో ఉన్న ఆల్బుమిన్ మనకు లీక్ అయిపోయి మనకు ఏం చేస్తాయంటే లైక్ యూరిన్లో వచ్చేస్తాయి అన్నమాట. సో యూరిన్ మనం టెస్ట్ చేస్తే మనకు దానిలో కూడా మనకు ప్రోటీన్స్ నార్మల్గా కనపడతాయి, దానిలో కూడా ఆల్బుమిన్ మనకు కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇది ఎక్కువగా మన శరీరం నుంచి వెళ్ళిపోతే మనకు బలం తగ్గిపోతుంది, వైటాలిటీ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది అండ్ ఆటోమేటికలీ పర్సన్ గెట్ డిప్రెషన్, వాళ్ళకు బ్లడ్ లెవెల్ తగ్గిపోతాయి. బికాజ్ ఇట్ హ్యాస్ గట్ ఎ బిగ్ రోల్ ఇన్ ద బాడీ. ప్రోటీన్ది రోల్ ఏంటి, యాక్చువల్గా ఈ ఆల్బుమిన్ది రోల్ ఏంటి అని మనం అనుకోవచ్చు. ఆల్బుమిన్ది రోల్ ఏంటంటే ఈ వాటర్కి మనకు లైక్ అట్రాక్ట్స్ చేసేసి మనకు ఉంచడం బాడీలో వాటర్ సేవ్ చేయడం ఆల్బుమిన్ది పని. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, లైక్ ఆల్ ద న్యూట్రిషనల్ వాల్యూ దానికి కూడా ఒక సేవ్ చేయడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అని మనం చెప్పవచ్చు. దట్ ఈస్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, ఈ ప్రోటీన్ ఎప్పుడైనా సరే మన బాడీలో ఎక్కువ వెళ్ళిపోతే మనకు కిడ్నీ ఫెయిల్ అవడం అవకాశం ఉంది. ఓకే, సో అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రతి ఒక్క న్యూట్రిషనల్ వాల్యూకి ఎక్కడ సేవ్ చేస్తాయి అండ్ వాటర్కు మనకు సేవ్ చేస్తుంది కాబట్టి మనకు డిహైడ్రేషన్ నుంచి మనకు సేవ్ చేస్తాయి. ఓకే, అండ్ సపోజ్ మీరు మెడిసిన్ తింటున్నారు, ఏదైనా మెడిసిన్ మీరు వేసుకున్నప్పుడు ఇది కరెక్ట్, ఈ మెడిసిన్ కరెక్ట్ దారిలో మనకు ఆర్గాన్స్కు వెళ్ళాలి, బాగా పనిచేయాలంటే దానిలో కూడా ఈ ఆల్బుమిన్ది పెద్ద రోల్ అనమాట, చాలా అద్భుతమైన రోల్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఈ ఆల్బుమిన్ తగ్గిపోయింది అనుకో బాడీలో, అప్పుడు ఏమవుతుంది, మెడిసిన్ కూడా మనకు సరిగా పనిచేయరు, ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, వాటర్ లెవెల్ తగ్గిపోతాయి అండ్ వాటర్ లెవెల్ తగ్గితే డిహైడ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. డిహైడ్రేషన్ స్టార్ట్ అయితే ఎప్పుడు ఏమవుతుంది మనకు తెలియదు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకు కొన్ని సింపుల్ లక్షణాలు ఉంటాయి, మీరు చూస్తారు. లైక్ ఎప్పుడైనా సరే మీరు యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఫోమ్లోకి రావడం, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మసల్స్ పెయిన్, హ్యూజ్ ఫ్యాటిగ్. ఓకే, దాంతోపాటి హెడేక్, బాడీ పెయిన్, జాయింట్ పెయిన్, ఇది అన్నీ రావడం అవకాశం ఉంది. పర్సన్ ఫీల్స్ వెరీ వెరీ వీక్, ఏది పని చేయబుద్ధి కాదు. ఓకే, అండ్ ఫైనలీ హీ విల్ ఫెడ్ అప్ అనమాట టోటల్గా. సో ఇది అన్నీ మనం చూస్తే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ యాక్చువల్లీ ఇంకొక విషయం అక్కడ ఏమొస్తుందంటే ఎప్పుడైనా సరే ఈ ప్రోటీన్ మన శరీరం నుంచి వెళ్ళిపోతే మనకు మళ్ళీ ఎలా, వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్స్? ఓకే, సో ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇస్ దేర్, బట్ అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రోటీన్ ఎందుకు వెళ్ళిపోతుంది. వేరే ప్రోటీన్స్ చాలా ఉన్నాయి మన బాడీలో, ఇంకా అన్ని రకాల ప్రోటీన్ వెళ్ళట్లేదు, బట్ ఆల్బుమిన్ మాత్రం ఎందుకు వెళ్తుంది అక్కడ?
సో అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ద ఆల్బుమిన్ సైజ్ ఈజ్ వెరీ 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 స్మాల్ అనమాట. ఇట్ ఈస్ 3.6 నానోమీటర్స్. సో ఇట్ ఈస్ ఈవెన్ మనకు కనపడద్దు అనమాట. సో ఇట్ ఈస్ సో సో స్మాల్. దట్ ఈస్ వన్. నెంబర్ టూ, ఆల్బుమిన్ లెవెల్ మనకు 60% ఉంటుంది మన బాడీలో. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ పాయింట్. హ్యూజ్ క్వాంటిటీలో ఉంది. అండ్ ఈ లైక్ ద సైజ్ ఆఫ్ ద ఆల్బుమిన్ ఈజ్ వెరీ స్మాల్ కాబట్టి ఈజీగా కొంచెం ఎప్పుడైనా సరే మనకు కిడ్నీది ఫిల్టర్ సరిగా పని చేయకపోతే ఇమీడియట్లీ లీక్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడు సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, డాక్టర్ చెప్తున్నారు లైక్ ఇట్ ఈస్ లైక్ ఎక్సెసివ్ ఆల్బుమిన్ ఈజ్ గోయింగ్ అండ్ లైక్ కిడ్నీ ఫెయిల్ అయింది, కిడ్నీ సరిగా పని చేయట్లేదు. అగైన్ దే విల్ స్టార్ట్ డూయింగ్ డయాలసిస్ అండ్ ఆల్. సో రకరకాల ఇబ్బంది మనకు వచ్చేస్తాయి. అంతా అన్ని రాకుంటే మనకు ఉండాలంటే మనం ఖచ్చితంగా అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దెర్ ఆర్ వెరీ గుడ్ మెడిసిన్స్. మీరు వరీ అవడం అవసరం లేదు. అండ్ మెడిసిన్స్ వాడితే యూ విల్ బీ క్యూర్. ఓకే, అండ్ ఫ్రెండ్స్, if you like this kind of information, please subscribe my video and if you like this information, you can forward to your friends and families, so they will be cautious before the kidney fails. కిడ్నీ ఫెయిల్ అవ్వకుంటే ఉండాలంటే ఆల్బుమిన్కు మీరు సేవ్ చేయడం 100% కావాలి. ఆల్బుమిన్ మీ బాడీలో సేవ్ అవ్వకపోతే ఖచ్చితంగా యూ విల్ బికమ్ వీక్ and finally your kidney will be fail. You may get heart attack. There are so many other problems will come. So thank you so much for today. I'll come out with such kind of videos again by tomorrow. Thank you. If you have any queries, you can call me on my mobile number 901 400 599.